ఈనాడు బ్యానర్ ఐటమ్ మీరు చూస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో 10,000 సీట్లు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో 10,000 సీట్లు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల వైద్య విద్య సామర్థ్యం పెరిగి ఎక్కువ మంది స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి వస్తారని, అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆ మేరకు కొత్త విభాగాలు ప్రవేశపెట్టడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వైద్య విద్యల విస్తరణలో భాగంగా 2028-29 నాటికి దేశంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచుతారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,000 ఎంబీబీఎస్ సీట్లు, 5,000 పీజీ సీట్లు పెంచడానికి నిర్ణయం తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు పెరిగినా పేదవాడికి ఇక్కడ లాభం జరగదు. ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా లాభం జరిగింది. దేశవ్యాప్తంగా పేదవాడికి లాభం జరిగేటటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేదవాడు సీట్లు పెరిగినా కూడా పేదవాడికి అందుబాటులోకి రావు. చూడండి, ఇక్కడేమంత కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రోత్సహిస్తూ ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపీ అని చెప్పి ప్రైవేటు పరం చేస్తా 66 సంవత్సరాల పాటు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలని, హాస్పిటల్ని ఇచ్చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం చదువుకునేటటువంటి పిల్లలు, నెక్స్ట్ ఇయర్ చదువుకునేటటువంటి పిల్లలు, అలా 66 సంవత్సరాల భవిష్యత్ తరాలు, అంటే ఒక 4-5 తరాలు పిల్లలు మొత్తం నష్టపోతారు చూస్తే మీరు.